या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో కేతుగ్రహ సంచారం వాంఛనీయము కాదు. అన్ని ఎక్కువ చెడు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులవటము, అలాగే ఈ మంత్రాలు తంత్రాలు అంటారు చూడండి, వాటి వైపు కూడా ఎక్కువ ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం ఈ కేతుగ్రహ సంచారం జన్మంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో రాహు పూర్తిగా నెలంతా ఉంటారు. దీని వలన భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ సప్తమ స్థానంలో అయినటువంటి కుంభంలో 4 గ్రహాల యొక్క సంచారం. ఇప్పుడు రాహు గురించి చెప్పుకున్నాగా. ఇక రెండోది బుధుడు. ఈ బుధుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత ఏర్పడటము, భాగస్వామ్యుల మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడటం ద్వారా లాభాలు సంపాదించటము ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుడు కూడా భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల మధ్యన ఎడబాటు, ఎడమొహం పెడమొహమే ఉండేట అవకాశం ఉన్నది. ఇక రవి కూడా 7వ స్థానంలో 14వ తారీఖు వరకు, తదుపరి సంక్రమణం చెంది మీనంలో ప్రవేశించి అక్కడ 31వ తారీఖు వరకు, అంటే 17 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ కుజుడు గాని రవి గాని మీకు శుభ ఫలితములను ఇచ్చుటలేదు. ఇక్కడ మీకు మొత్తంగా చెప్పాలి అంటే ఈ 4 గ్రహాలలో బుధుడు ఒక్కడే, అది కూడా కొంతవరకు మాత్రమే. ఆయన కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి బలాన్ని కొంచెం తగ్గుతాడు. కాబట్టి ఈ మీకు ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే 4 గ్రహాలు కూడా బాగలేవనే చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి బుధుడే కొంతవరకు మీకు సహాయపడచ్చు 7వ స్థానంలో నుండి. ఇకపోతే 8వ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. ఆయుకారకుడైనటువంటి శని ఆయుస్థానంలో ఉండటం వల్ల అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏంటంటే ఎవరో మన ఫ్రెండ్స్, దూర బంధువులు, బాగా ఆప్తులు ఎవరో చనిపోయారు అనేటటువంటి ఒక దుర్వార్తలు వినటము, అలాగే ధన నష్టము, ఎవరితో మాట్లాడిన కలహాలు రావటము, అవమానాలు, పరాభవాలు, ఇవన్నీ చూడవలసి ఉంటుంది. అలాగే రవి కూడా ఈ అష్టమ స్థానంలో ఒక అంటే ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అది కూడా సేమ్ అదే రకమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నారు ఆయన కూడా. ఇకపోతే అక్కడ 3 గ్రహాల సంచారం, శని అయిపోయింది, రవి అయిపోయింది. ఇక శుక్రుడు 8వ స్థానంలో ఒక 25 రోజులు. ఈయన మాత్రం 8వ స్థానంలో చక్కటి ఫలితాలు ఇస్తారండి. శుక్రుడు అంటే ఎవరో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, అంటే ఆరోగ్యపరంగా వాళ్ళు మళ్ళీ కోలుకునేటటువంటి అవకాశం ఇక్కడ మనకి శుక్రుడు వల్ల కనబడుతూ ఉంటుంది. అలాగే మనం మాట్లాడిన దగ్గర వాళ్ళందరూ మెచ్చుకోవటం, కొన్ని సందర్భాల్లో మనకి సన్మానాలు జరగటం, అంటే బాగా మాట్లాడాం, బాగా చక్కగా చెప్పేవయ్యా అని మెచ్చుకోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం. తదుపరి 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక 6 రోజులు ఉంటారు. అక్కడ కూడా ఆయన మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, దైవ దర్శనాలు చేసుకోవటానికి, ఇట్లాంటి విషయాల్లో శుక్రుడు కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం. అది మనం 10వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వక్రగతిలో ఉంటారు. అయినప్పటికీ కూడా కొంచెం ఫలితం తగ్గినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురు సంచారం మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. ఏంటంటే ఏకాదశి స్థానంలో కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యవహారం ఏదైనా మొదలు పెడితే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆల్రెడీ ప్రారంభించేసి ఉన్నట్టయితే దాన్ని మరింత విజయవంతంగా నడిచేటువంటి అవకాశాన్ని గురు ఏకాదశి స్థాన ఫలితంగా ఆ విధమైన ఫలితాలన్నీ మనం పొందగలుగుతాం. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి మనం చెప్పుకోవాలంటే బుధుడు యొక్క సంచారం పూర్తిగాను, శుక్రుని యొక్క సంచారం పూర్తిగాను మనకి
మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నది. అలాగే గురువు ఒకడు పూర్తిగా నెలంతా కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 3 గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు 3 శుభగ్రహాలు నైసర్గికంగా 3 గ్రహాల యొక్క ఫలితం యావరేజ్‌గా ఈ రాశి వారికి యావరేజ్ ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 గ్రహాలుంటే మనం గోచార రీత్యా బావుందని అంటే యావరేజ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కానీ 5 గ్రహాల కంటే ఎక్కువ అనుకూలత ఉండే అవకాశాలు లేవండి. గోచార రీత్యా. అది కూడా ఇది నిష్ణాతులైన వారు చెప్తే 10-15% మాత్రమే విజయవంతం అవుతుంది. మిగతాది 75% మనకి వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క జాతకాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వారు కింద నంబర్ సంప్రదించి మాతో జాతకం రాయించుకోవచ్చు. రాసిస్తాము. నోటితో చెప్పడం కాదండి. నోటితో చెప్తే 6 నెలల తర్వాత మీరు మర్చిపోతారు. అరగంట తర్వాత నేను మర్చిపోతాను. కాబట్టి రాయించుకోవటం అనేదే దీనికి పరిష్కారం. మీరు అది 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా దగ్గర పెట్టుకోవచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. శుభం భూయాత్. మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి జన్మంలోనే శుక్రుడు ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయ స్థానంలో అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అంటే మీనంలో బయలుదేరింది. అక్కడ 25 రోజులు మీనంలో అంటే మేషరాశికి వ్యయస్థానంలో ప్రారంభించారు ఆయన ప్రయాణం. కాబట్టి అక్కడ వ్యయస్థానంలో 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన సంక్రమణం జరిగి మేషంలో ప్రవేశించి ఇక్కడ ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మార్చి నెలకు 31 రోజులు కాబట్టి 25 ప్లస్ 6 రోజులు 31 రోజులు అయింది ఈ సంచారం. ఇక్కడ ఈయన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితమునిచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన అందరూ ఖర్చు పెట్టిస్తారు, ధన నష్టం చేయిస్తారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు చేస్తుంటారు మిగతా గ్రహాలు. కానీ ఇక్కడ మనకి శుక్రుడు ధన ఆదాయాన్ని చూపిస్తాడు. అలాగే ధనాన్ని అకస్మాత్తుగా కొన్ని మనం ఊహించని విధంగా మనకి ధనాన్ని చేకూరే విధంగా ఉంటుంది. అలాగే మనకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది. చాలా సుఖాలు అన్నీ కలగజేసేటటువంటి ప్రదేశం వ్యయస్థానం. వ్యయస్థానం అనేటటువంటిది మనకి మిగతా గ్రహాలు పోల్చుకున్నట్టయితే మనం ఒక దుష్టస్థానంగా చూస్తాం. కానీ ఒక శుక్రుడి విషయంలో గోచార రీత్యా మాత్రం ఆయన అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు 25 రోజుల పాటు. తదుపరి సంక్రమణం చేసి జన్మంలోకి వచ్చారు చూడండి. జన్మంలో కూడా ఏకైక గ్రహం ఒక్కటే, అదే శుక్రుడు. జన్మంలో గాని వ్యయ స్థానంలో గాని అష్టమ స్థానంలో గాని శుభఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహం. అలాగే బుధుడు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలో ఒక్క దగ్గర మాత్రమే. జన్మంలోను వ్యయంలోను ఆయన కూడా శుభఫలితాలు ఇవ్వడు. మొత్తం మీద ఈ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు నెల రోజులు ఇస్తూ ఉన్నారు. అటు నీకు వ్యయ స్థానంలోను జన్మంలోను కూడా. కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారు అంటే ఎవర్ గ్రీన్ లా ఉంటూ ఉంటారు. గెడ్డం మాయనివ్వరు, డ్రెస్సు నలగనివ్వరు, జేబులో డబ్బులు ఏమున్నాయో లేవో తెలియదు, కానీ ఒక అద్భుతంగా మెయింటైన్ చేయగలరండి వాళ్ళు. వాళ్ళని చూస్తే ఏదో ఒక మంచి సౌండ్ పార్టీ అంటే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. అతను చేసే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రవర్తన అంతా శుక్రుడు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ లలిత కళలకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో మరింత రాణించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 2 స్థానాలు కూడా యోగ స్థానమే అవుతున్నాయి, యోగిస్తున్నాడు. కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి అనుకూలము, సినిమాల్లో వాటిల్లో ఉండేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అట్లాగే మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే 3వ స్థానంలో గురువు సంచారం 10వ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు. తదుపరి కూడా వక్రం వీడి కూడా అక్కడే ఉంటారు ఆయన. కాబట్టి ఆయన ఫలితాలను మనం యథాతథంగానే మనం చెప్పుకోవచ్చు. గురువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన వక్రించినా కూడా ఉన్న స్థానంలో కొద్దిగా ఫలం తగ్గినప్పటికీ అదే ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి కాంట్రవర్సీ ఉంది. కొంతమంది కనుక స్థాన ఫలితాన్ని చెప్తున్నారు, రకరకాలుగా ఉంది. అయితే ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. అంచేత మనం ఎవరి నుంచైనా కొన్ని సహాయ సహకారాలు మనసుగా మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదైనా ఒక సహాయం కనుక మనం వారి దగ్గర నుంచి ఆశించి ఉన్నట్టయితే వారెవరూ మనకి
అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి. మనకు సహకరించరు. ఉన్నా కూడా వాళ్ళకి మనకి ఇవ్వడానికి మనసు రాదు. ఈ విధంగా సహకారం లేకపోవడంతోటి కొంచెం ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురువు వల్ల. ఇకపోతే వీరికి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందండి అంటే, ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఆటల్లో ఆడేటప్పుడు పిల్లలకి గాయాలు అవ్వటము ఇవన్నీ సహజంగా ఉంటాయి. అదే ఇంటర్మీడియేట్ ఆ రేంజ్‌లో చదువుతున్నటువంటి పిల్లలైతే, డిగ్రీ అవి చదువుతున్న పిల్లలైతే వాళ్ళకి వయసు పెరుగుతుంది. దుష్ట స్నేహానికి అలవాటు పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది. వాళ్ళని ఒక కన్ను వేసి ఉంచాలి. ఏ విధమైన స్నేహాలు చేస్తున్నాడు అనేటటువంటిది. లేకపోతే ఈ దుష్ట స్నేహం అనేది మనిషి జీవితాన్ని చాలా హ్మ్. దురవస్థలు పాలు చేసేట పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ చెడు స్నేహం అనేటటువంటిది. ఈ విధంగా ఈ కేతు యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో నెల పూర్తిగా మీకు రాహు ఉంటున్నాడు. ఆ ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు. మీరు ఏ వ్యవహారం చేసినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు వచ్చేటి పరిస్థితి కనబడదండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా మీకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తున్నాడు. అదే ఫలితాలు కుజుడు కూడా పూర్తిగా కుంభంలో అంటే మేషరాశి లాభస్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏవైతే మనం కుజుడు గురించి చెప్పుకున్నామో, ఏ విధంగా మనకు ఉపకరిస్తున్నాడో, అదే విధంగా కుజుడు కూడా ధనానికి ఏ మాత్రము లోటు రానివ్వడు. అలాగే మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీరు ఏ పని మొదలెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే అదే స్థానంలో బుధుడు వక్రించి కుంభరాశిలో ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. ఆయన కూడా అదే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే రవికి హస్తంగతం అయ్యి ఉంటారు కాబట్టి ఆయన సామాన్యంగా రవి ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంటారో అదే ఫలితాన్ని ఆయన కూడా ఇస్తూ ఉంటారు. ఏ గ్రహం అంటే రవనే కాదండి, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాలే ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను నివ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకు కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్నన్ని రోజులు మంచి అవకాశాలు, మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము
అది మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు, 50 నిమిషాలు ఉంటుందది. అలాగే ఈశ్వరాభిషేకం గంటన్నర, 2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి. అది దానికి నమక ఇవన్నీ రావాలి. ఏం మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి. సర్వశుభాలు పొందండి.